జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందామా మరి? ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము ఆనంద హృదయముతో. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి, అనేకుల వరకు ప్రార్థించండి. మనకి ముందుకు మన జీవితం ముందుగా నెమ్మదిగా సాగాలంటే ప్రార్థనా జీవితం, వాక్యం చదివే జీవితం, ఈ రెండు జీవితం మనకుంటేనే ఈ లోకంలో మనం ఎగరగలం. లోకం మల్యం అంటకన్నా ఎగరగలం. ఈ రెండు లేకపోతే లోకం మల్యంలో కూడుకుపోయి మనం ఇక్కడే అయిపోతాం. కాబట్టి ఎగరాలంటే ఈ రెండు కలిగి ఉండాలి. అనేకుల కొరకు ప్రార్థించండి. మీ గ్రామాల కొరకు, మీ రాష్ట్రాల కొరకు, అన్ని విషయాల్లో ప్రార్థన చేయండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 18 వరకు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెరక ప్రార్థన చేయండి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలా చేయుట మీ విషయంలో దేవుడు చిత్తము. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, ఆయన చిత్తం ఏంటని చెప్తున్నారంటే, ఇక్కడ మనం ఆయనలో సంతోషించాలంట. ఎప్పుడు? ఒకరోజు ఒక గంట కాదు, జీవితకాలం ఆయనలో సంతోషించమని చెప్తున్నారండి. ఎల్లప్పుడు అంటే జీవితకాలం, అంతే కదా. ఎడతెరక ప్రార్థన అంటే ఈరోజు మా ఇంట్లో చుట్టాలు వచ్చారండి. నాకైతే ఈ మాట చెప్తుంటే నవ్వండి. ఎందుకంటే నేను 2వ నెల మా ఏం ప్రేయరు అంటూ ఉంది కదండి, దాంట్లో 21 గంట ప్రేయర్ స్టార్ట్ చేస్తాం. 21 గంట ప్రేయర్లు. మన డిసెంబర్లో అంటే అందరూ సేవకులు, సేవకురాలు, విశ్వాసులు మీటింగ్స్కి వెళ్తూ ఉన్నారు కదంటే అనుకోవచ్చు. ఈ 4 రోజులు మానేశారండి కొంతమంది. ఏంటంటే మా పిల్లలు వచ్చారు, చుట్టాలు వచ్చారు, అందరు దేవుడిని నమ్ముకున్న వాళ్ళే సెలవుల్లో వచ్చారని మానేశారు. నేను నిన్న దినాన ఒకరితో షేర్ చేస్తున్నాను, వీళ్ళు వీళ్ళొచ్చారు వాళ్ళొచ్చారని ప్రార్థన మానేసుకుంటున్నారు, వాళ్ళు కూడా ప్రార్థనలో కూర్చోబెట్టి ప్రార్థన చేసేస్తే ఏం పోయింది అని అనుకున్నా. సడన్గా దేవుడు వచ్చేస్తే ఇక్కడ అదే చెప్తుందండి, వెడతెడక అంటే బ్రేక్ ఇవ్వకుండా మీరు ప్రార్థనలు చెయ్యండి అని చెప్తున్నారు. ఇది ఎవరికి ఇష్టమండి? పక్కింటోళ్ళకా, ఎదురింటోళ్ళకా? కాదు, పరమ తండ్రికి ఇష్టమంట ఇలా ఉండడం మనం. హల్లెలూయా. అంతే కదండి. ఇంకోటి ఏమంటున్నారు? ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. దేవా, ఇది నువ్వు నాకు ఇచ్చో నీకు స్తోత్రం. దేవా, నన్ను క్షేమంగా తీసుకొచ్చో స్తోత్రం, క్షేమంగా తీసుకెళ్ళో, తినడానికి ఆహారం ఇచ్చో, తాగడానికి నీరిచ్చో, ప్రతి విషయంలో అంట. చూడండి, నేను నాకు కొటేషన్ ఏమంటారు దాన్ని, వీడియో విన్నా అనమాట. అది చెప్తుంటే, హాస్పిటల్కి వచ్చి చూడు, నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలుస్తుంది. నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి చూడు, ప్రమాదాలు అయిన చోట్లకి వెళ్ళి చూడు, నువ్వేంటి చేస్తున్నావో నీకు తెలుస్తుంది. అంతేకాదు మరొకటి ఏం చెప్పారంటే, రోడ్ల మీద బేదలు ఉంటారు కదండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడు, నీ పరిస్థితి ఏంటనో తెలుస్తుంది. అంటే ప్రభా, ఆ భేదవాళ్ళుగా నన్ను ఉండకుండా వాళ్ళకి పెట్టే స్థితిలో నన్ను ఉంచినందుకు నీకు స్తోత్రం అని మనం చెప్పాలంట. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రభా, ఆ రోగిగా నన్ను ఉండకుండా ఆరోగ్యంగా ఉంచినందుకు నీకు స్తోత్రం ప్రభా. ప్రభా, తినడానికి ఆహారం లేక అల్లాడిపోతున్నారు. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ మధ్యనని ఇంకో ప్రాంతం మధ్యన యుద్ధం జరుగుతుందా? అక్కడ ఆహారం లేదండి, వాళ్ళకి తాగడానికి నీళ్ళు లేవు. ఒకప్పుడు ఎంత ఆహారం పాడు చేశారో వాళ్ళు. ఇప్పటికీ ఈ ఇజ్రాయెల్ ప్రజలు మరి పెళ్ళిళ్ళు అయినా ఏదైనా ఫంక్షన్లు అయినా ఆహారం తెచ్చేసుకుంటారు, పాడు చేస్తారు, కానీ ఉండదు వాళ్ళకి, శుద్ధి ఉండదు వాళ్ళకి. ఏదో అంటారు, అలా అంటారు, అంతే తినేస్తారు, అంతే అయిపోయింది.
దాన్ని పొదుపు చేసుకోవడం లేదా ఇంకొకటి పెట్టడం ఏముండవు. కానీ మన దేవుడైతే మనకు చెప్తున్నాడు, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండాలంట. మరి నువ్వు తినేటప్పుడు, తాగేటప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు అన్ని విషయాల్లో నువ్వు ఉన్నావా? అయితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివే. ఈ విషయం అంట దేవుడికి ఇష్టమంటే అండి ఇలా ఉండడం. మీరు ఇలా చేయుట యేసుక్రీస్తు వారు దేవుడి చిత్తమై ఉంది. అంటే మీరు ఇలాగ ఉండడం వల్ల దేవుడి చిత్తం అంటే అండి. మరి ఇలా ఉంటున్నామా మనం? దేవుడి చిత్తానంగా జీవిస్తున్నామా? ప్రియ నా సహోదర సహోదరాల, మీరు ఈ మాటలు ఏంటుంది ఎవరైనప్పటికీ కూడా దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతుంది. విశ్వాసంతో ఆనంద హృదయంతో మనం స్తుతించి ఎంతకాలం ఉండాలి? దేవుడు చెప్తున్నాడు ఎంతకాలం మనం స్తుతించాలి. మన ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడా, మనకు ఆరోగ్యం బాగున్నప్పుడా, మనకి చుట్టుపక్కల మన బంధువులందరూ మన ప్రేమగా మాట్లాడినప్పుడు కాదండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక ఇది. ఏమంటున్నారు? ఎల్లప్పుడూ కూడా ప్రభునందు సంతోషంగా ఉండాలంట. ఎల్లప్పుడూ అంటే మన బ్రతుకు కాలమంతా కూడాని, ఒక్క గడియ కూడా కాదు, బ్రతుకు కాలమంతా కూడా ప్రభునందే సంతోషించాలి. ఉన్నామా అలాగా? ఒకసారి ఆలోచన. పరిస్థితులు ఏ అయినప్పటికీ కూడా దేవుడి నందు సంతోషంగా ఉండాలంట. దుఃఖం వచ్చింది అని కొంచెం ఫోన్ ఓపెన్ చేసి కామెడీ షోలు చూస్తారు కొంతమంది అయ్యో చూస్తారు, కొంతమంది ఏంటేంటో నెతికేసుకుంటారు. ఎందులో కూడా సంతోషం ఉండదండి. ఒక భక్తుడు ఒక పాట రాశాడండి, సంతోషం ఎక్కడ ఉండునని మరి బంధువులు, స్నేహితులు అందరిలో కూడా వెతికాడంట. కానీ ఆ సంతోషం కనుగొనలేదంట. నీలోనే కనుగొన్నాను యేసయ్యా అని పాడాడండి ఒక భక్తుడు. అలా ఎప్పుడు ఎల్లకాలం గట్టిగా ఎండలు కాలిపోతున్నాయండి, ఎండలు వచ్చేసినాయి. ప్రభా ఇంత భయంకరం ఎండ ఇంతకిచ్చో అని అనకూడదు మనం. ప్రభా ఎండలేని ప్రాంతంలో ఎంతోమంది అల్లాడిపోతున్నారు, మాకు ఇంత ఎండ ఇచ్చో, తట్టుకునే శక్తినిచ్చో, నీకు స్తోత్రం ప్రభా అని మనం చెప్పాలంటే యేసయ్య మరొక మాట చెప్పాడండి మనకి. ఈ లోకంలో మీకు శ్రమలు ఎదురవుతాయి, కానీ ఆ శ్రమలు ఉంటాయని చెప్పాడు. ఆ శ్రమలు జయించే శక్తిని ఇస్తానని చెప్పాడు ఆయన. శ్రమలు ఉండవు అని చెప్పలేదండి, శ్రమలు ఉంటాయి. చాలామంది వాగ్దానాలు యూట్యూబ్లో ఒక ఆయన ఈ మధ్యలో పెడుతున్నాడు బైబిల్లోది. ఇది చదవండి, ఇది మీకు జరుగుతుంది, అది చదవండి అన్న తర్వాత కిందన ఇంకా మనం చదివితే అలా జీవించినప్పుడే ఆ వాగ్దానం మనలో నెరవేరుతుంది. హల్లెలూయా కదండి. మనకి ఒకటి వచ్చింది ఇచ్చాడంటే దేవుడు దాని వెనకాల ఆప్షన్ కూడా ఇస్తున్నాడు, దాన్ని అలా జీవించినప్పుడు ఇది వస్తుందని కదా. మనకి అంతే అండి, దేవుడు చెప్తున్నాడు మనకి ఇది చెయ్యమ్మా అన్నాడు అనుకో, అది మనం చెయ్యాలి. చేసేటప్పుడు ఆయనకి ఇష్టంగా జీవిస్తూ చెయ్యాలి. అంతే తప్ప చేసుకుంటూ పోతే అది ఏమి ఫలితం ఉండదు. అందరం పరీక్షలు ఎదుర్కొంటూ ఉంటాం, నిందలు, అవమానాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ నడుస్తూ. కానీ నువ్వు ఒకటి తెలుసుకోవాలి, ఎన్ని ఎదుర్కొంటూ ఉంటాం, వీటి విషయాలు అక్కడ ఆగిపోకుండా ముందుకు సాగిపోతే పదోన్నతి ఉంటుంది, ఉన్నత స్థాయికి మనం వెళతాం. ఈ సమస్య అయిపోయింది, ఆ సమస్య ఎందుకు వస్తున్నాయి? నీకు సమస్య ఉంటేనే కానీ నువ్వు లోపడతలేదు. సమస్య పోలే తీసేద్దాం అనుకుంటే నువ్వు దేవుడికి అంతు చిక్కట్లేదు. అందుకే నీకు ఈ సమస్య అవుతావు, ఒక సమస్య నీకు పాఠాలు నేర్పిస్తున్నాయి, నువ్వు దేవుడి ఒడిలో చేరతావని. హల్లెలూయా. ఎండలు మండుతున్నా లేదా చీకటి కమ్మినా, మబ్బులు వచ్చినా, ఉడువులు వచ్చినా, భూమి ఆకాశమును తొట్టెళ్ళిపోయినా, భూమి ఆకాశమును గతించిపోయినా దీనిపైన నీ పరమ తండ్రి ఉన్నాడు, నీ పక్షాన ఉన్నాడని నువ్వు గ్రహింపు కలిగి ఉండాలి. హల్లెలూయా. నిరంతరంలో ఉన్నావని నువ్వు గుర్తించాలి, గ్రహించాలి. అంతే. పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా నన్ను చూచుకున్న దేవుడు నాతో ఉన్నాడు, ఎల్ షడ్డాయ్ అని నువ్వు అనుకో. వాగ్దానం ఇచ్చిన దేవుడు విడిచిపెట్టాడు, వాగ్దానంలోకి నేను తీసుకెళ్తాడు. కాబట్టి ఉదయం లెగ్గానే అయ్యో ఈరోజు ఎలా గడుస్తుంది, రాత్రి ఏదో గడిచిపోయింది, ఈరోజు ఎలాగా ఏంటి అని చింతించుకో. లెగ్గానే నువ్వు ఉన్న చోటే మోకరించి ప్రార్థించు. చదవచ్చా? చక్కని వాక్యం చదువుకో, లేదా పాటలు విను, వాక్యం విని ఒక అడుగు ముందు లేగు, ఒక 10 నిమిషాల ముందు లేగు. ఆ 10 నిమిషాలన్న దేవుని ప్రశాంతంగా స్తుతించుకో. ఇంటి పని మొదలు పెట్టుకో, మళ్ళీ నీ సమయం దొరికితే మళ్ళీ స్తుతించు. దేవుడు నీ సమస్యలు ఒక కొలిక్కి తీసుకొస్తాడని సమస్యల్లో ఉండి సంతోషించు.
ప్రభువును అలో ఆనందించు, అంతే తప్ప సమస్యలున్నాయని అక్కడ కుంగిపోయి ప్రార్థన మాత్రం మానొద్దు. ఏమంటున్నాడండి? ఎడతెరక ప్రార్థించు అని ఆయనకి ఇష్టమంట. ఇలాగ ఆయన స్తుతిస్తూ ఉండండి. నిరంతరం నువ్వు ఆనందించు. నీ ఆనంద హృదయమును కాపాడుకుంటూ ఆయనలో నువ్వు సంతోషించు. ఆయన స్తుతిస్తూ, ఆయనలో నువ్వు ప్రకాశిస్తూ, ఆయన మన గొప్ప చేస్తూ నీకు నీవు సిద్ధపడు. అసాధ్యమైన మార్గాల్లో దేవుడు నీ పట్ల ప్రత్యక్షం అవ్వబోతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరా సహోదరాల, ఈ మాటలు వింటుంది ఎవరైనప్పటికీ కూడా దేవుడు నీతో సూటుగా మాట్లాడుతున్నాడు. నీ హృదయం ఆయనలో మరి సంతోషించేలా సిద్ధపరచుకో. దేవుడు అటు కృప మనందరికీ దినము అనుకరించునుగాక. ఆమెన్.